'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి' అనే బుక్‌లో చదవచ్చు. ఒక యోగి ఆత్మకథ తెలుగులో. ఎన్ని సంవత్సరాల క్రితం స్వామి ఈ సంఘటన? రీసెంట్‌లీ ఐ థింక్ సో 50 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఆ హుహు. తర్వాత ఇంకా చాలా అనేక మంది చేశారు. ఎందుకంటే మన పుట్టపర్తి సాయిబాబా ఉన్నారా? సత్య ఆ! సాయిబాబా. అవును సార్. ఆయన అందరూ ఇలా అంటే విభూదొస్తుందంటారు గదా! అవును స్వామి. అదే అందరికి తెలుసు. ఆయన ఇలా అంటే గూడా ఒక మౌంటైన్ అంత విభూదొచ్చేది. ఇది బయట అందరికీ తెలీదు. ఆయన సిద్ధపురుషుడే. అయితే ఆయన సమాధి చెందిన తర్వాత ఆయన సమాధి మీద ఆయన విభూది మొత్తం పోసేసారు. ఒక వ్యక్తి ఓకే. ఇంత విభూది తెచ్చుకున్నాడు. ఆ! ఒక్క వ్యక్తి ఇంకెవరిని ముట్టుకోనివ్వలే. ఆయన గూడా ఎవరికీ తెలియకుండా తెచ్చుకున్నారు. వారి పేరు నేను చెప్పను. ఓకే. ఓకే. ఆయన ద్వారా ఇంకొక ఆయనకి చేరింది ఆ విభూది. అందులో ఇంత. ఆయనకి ఎంతో కొంచెం డబ్బు కొద్దిగా ఇబ్బందుండేది. ఆ విభూది ఇంటికొచ్చిన దగ్గర నుంచి లక్ష్మీ కటాక్షం విపరీతంగా పెరిగింది. విభూదికంత శక్తి ఉంది. ఆ విభూతిని ఇచ్చిన వాళ్ళే గాబట్టి దీనికంటే ఎక్కువ శక్తి వాళ్ళకుంటుంది. యాహ్! సిద్ధపురుషులు యాహ్! గాబట్టి. సో, ఈ రోజుల్లో గూడా సాధ్యమే అయితే. అనారోగ్యాన్ని ఆ! ఆరోగ్యంగా మార్చటం అనేది సాధ్యమే. సాధ్యమే. అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అంటే ఎవరో చెప్తే విన్నాను స్వామి నేనలా. ఆళ్ళు కాసేపు మంత్రం చదివితేనే ఆళ్ళ ఒంట్లో ఉన్న జబ్బు మొత్తం పోయి అసలు మెడికల్ రికార్డ్స్ కూడా ఏమైంది? ఇంతకుముందు ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ఎలా అయింది? అవును. వాళ్ళే డాక్టర్సే ఆశ్చర్యపోయారట అలా నేనైతే ఒకటి కానివ్వండి. విట్నెస్ చేశానండి. అవునా సార్? రామకృష్ణ యతీంద్రులని మా గురువుగారు. ఓకే. ఆయన దగ్గరికి ఒక పిల్లవాడొచ్చాడు. హ్మ్. అతనికి